నిజామాబాద్లో వైద్యాధికారులు పునర్జన్మ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకస్మికంగా గుండెపోటుకు లోనైన ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సిపిఆర్ ప్రక్రియను ఎలా అందించాలి అన్న దానిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు. సిపిఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎంతో విలువైన నిండు ప్రాణాలను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం పేర్కొన్నారు. ఒక్కసారి రెస్పాన్స్ ఏం రాకుంటే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కార్డియాక్ పల్స్. సో ఇక్కడ చూడాలి, షుగర్ పేషెంట్లకి స్వెట్టింగ్ వస్తుంది కానీ పల్స్ అనేది పెట్టేది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే హైపోగ్లైసిమియాలో ఉండొచ్చు, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తాగి పడిపోయి ఉండొచ్చు, వాళ్ళకి పల్స్ పెట్టేది. సో వాళ్ళని ఏం చేయొద్దు, లేపాలి, తీసుకోపోయి ఎక్కడైనా ఒక సేఫ్టీ ప్లేస్లో పెట్టాలి, లేదంటే అంబులెన్స్కి కాల్ చేసి మనం పంపించాలి. కానీ ఇక్కడ నాకు ఏం పల్స్ కెరోటిడ్ పల్స్ నాకేం ఫీల్ కావాలి, కాబట్టి నేనేం చేస్తాను, సిపిఆర్ చేస్తాను. సరే సిపిఆర్ చేస్తున్నాను, ఓకే, ఏ పొజిషన్లో చేయాలి? నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ చెస్ట్ రీజన్ ఉంది కదా, ఆ చెస్ట్ రీజన్కి ఎగ్జాక్ట్లీ నా కాల్ ఈ పొజిషన్లో ఉండాలి. పొజిషన్లో ఉండి నేను గిట్ల వంగి చేస్తే సిపిఆర్ కాదు, ప్రెజర్ రాదు. ఎవరైతే బొక్కలు ఇరగొడతారో వాళ్ళే కరెక్ట్ సిపిఆర్ చేసినట్టు. బొక్కలు ఇరగకుండా మీరు చేసిన అనుకోండి, అది కరెక్ట్ సిపిఆర్ అందన్నట్టు. అయినా ఏం కాదు, బొక్కలు ఇరిగిపోతే ఎట్లా సార్? ఏం కాదు, రికవరీ పేషెంట్ తీసుకురావడం అంటే అదృష్టం, ఓకేనా? సో ఏం చేయాలి, ఇంటర్లాక్. ఇట్లా నాకు రైట్ హ్యాండ్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్లో నేను ఇట్లా పెట్టి ఇంటర్లాక్ చేసుకుంటున్నాను. కానీ ఎక్కడ పెట్టాలి? ఈ చెస్ట్ స్టర్నమ్ ఉంది కదా, ఈ స్టర్నమ్ మిడ్ ఆఫ్ ది స్టర్నమ్ అంటే చెస్ట్ మధ్యలో పెట్టాలి. చెస్ట్ మధ్యలో పెట్టేసి ఎట్లా చేయాలి, ఎల్బో అనేది గిట్ల ఉండద్దు, గిట్ల చేస్తే అది కరెక్ట్ సిపిఆర్ కానట్టు. స్ట్రేట్ ఉండాలి, ఓకే? స్ట్రేట్ ఉండి ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నా బాడీ ఎక్కడన్నా వంగి ఉందా? లేదు. సో నేను ఏం చేస్తున్నాను, స్ట్రేట్ ఉంది, మోకాలు అనేది స్ట్రేట్ ఉంది, చేతులు స్ట్రేట్ ఉంది.